అందరికీ నమస్కారం. యోగా అన్నది పెద్దలు చెప్పినటువంటి మార్గము. బలం ఉన్నవాడు ఏ పని చేసినా తన బలాన్నంతా ఉపయోగిస్తాడని అందరికీ తెలిసిన విషయమే. ఇక తెలివి కలవాడు తన తెలివినంతా, తన సత్తానంతా ఉపయోగిస్తాడు. అలా అని లోతైన ప్రాణాయామం చేయడం వలన మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? జీవితం పట్ల నిత్యం ఆసక్తి, ఉత్సాహం, ఉల్లాసం పెంపొందుతాయని పెద్దలు చెప్పినది. లక్ష్య సిద్ధి కోసం కనీసం 144 సార్లు దినానికి ప్రాణాయామం చేయాలని పెద్దలు చెప్పిన మాట. ఆయుర్దాయం పెరుగుతుంది. ఈ ఆయుర్దాయ మార్గాలన్నీ కూడా నిత్య ప్రాణాయామంతో ఆనందమయం చేసుకోవచ్చని పెద్దలు చెప్పిన మాటనే ఇక్కడ చెప్తున్నాను. ఆనంద మార్గానికి ప్రాణాయామం అంటే ఏమిటో మరికొన్ని విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. మాస్టర్స్ పాత్రను సబ్స్క్రైబ్ చేసుకోండి.